ప్రభువుని మనం ఆరాధిస్తూ వచ్చాం. సమయం లేని కారణం చేత కొంతమంది పాట ద్వారాను, మరి కొంతమంది వ్యక్తిగతంగాను ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాం. దేవుడు కూడా మన ఆరాధనలపై ఆసీనుడయ్యారు. అయితే ప్రభువును ఆరాధించినటువంటి మనమంతా కూడా మన మధ్యలో ప్రభు బల్ల ఉంది. ఈ బల్లలో కూడా మనం పాలొందవలసిన వారంగా ఉన్నాం. ఈ బలలో కూడా మనం పాలొందాలి. అయితే ఈ బలలో పాలొందుకు మునుపు దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. 33వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుడు మన కొరకై ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం గమనిస్తాము, ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానమైన తర్వాత, ఆ పునరుద్ధానమును గురించి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఏం చేశారంట? సాక్ష్యమిచ్చిరి అనే మాట మనం చూస్తాం. ప్రభువుని గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు వారు సమాధిలో నుంచి లేచాడు. ఆ సమాధిలోంచి లేచిన తర్వాత మగ్దలేని మరియ చూసింది. ఆమె వెళ్ళిపోయి శిష్యులకు చెప్పింది. ఆ శిష్యులందరూ కూడా వచ్చి చూశారు. కొంతమంది ముట్టుకున్నారు, యేసు ప్రభు వారిని తాకారు. ఆయన నిజంగానే లేచాడని గ్రహించారు. గ్రహించిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహమై వెళ్ళిపోయిన తర్వాత, మా ప్రభువుని మేము చూసాము, మన కొరకై లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆ సంగతిని వారు ఏం చేశారంట? పునరుత్థానమును గురించి వారు సాక్ష్యం ఇచ్చిరి అనేది మనం చూస్తాం. ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఆయన గురించి ఇంకా ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? యేసు ప్రభువారిని గురించి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు అనంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. ప్రభు అన్నాడు, నన్ను పంపిన నా తండ్రి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువాని గురించి ఏం చేస్తున్నాడంట? సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఎప్పుడిచ్చాడు చెప్పండి సాక్ష్యము? ఎప్పుడిచ్చాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు గారి నుంచి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎప్పుడిచ్చాడు చెప్పాలి. ఎప్పుడిచ్చాడు? యేసు ప్రభువారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన బాప్తిసం పొంది ఒడ్డు మీదకి రాగానే ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. మరొక సందర్భంలో ఆయన రూపాంతరం కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆకాశంలోంచి ఒక మేఘంలోంచి శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఈయన మాట మీరు వినండి. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువాని గురించి ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. రెండవదిగా ఎవరిచ్చారు సాక్ష్యము అనంటే, రండి యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము క్షమించండి 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. 39వ వచనం. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలందని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములు ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి ఏం చేస్తున్నాయంట?
సాక్ష్యమిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ లేఖనాలని పరిశోధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం కూడా తన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఎవరైతే దివారాత్రములు దానిని ధ్యానిస్తాడో, పరిశోధిస్తాడో, చదువుతాడో వాడు ఏం చేస్తాడు? నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడుగా ఉంటాడు. ఎవరు? దేవుని వాక్యమును ప్రేమించేవారు. ఒకటి, తండ్రి అయిన దేవుడు ఏమిచ్చాడు? యేసు ప్రభువాని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన మాట మనం వినాలి. కాబట్టి మన జీవితంలో ప్రభు మాట వినాలా, జాగ్రత్త. దేవునికి లోబడాలా, వాక్యానికి విధేయత చూపాలా, లోబడాలి, విధేయతకు జీవించాలి. ఒకటి. రెండవది, లేఖనాలు దేవుని గురించి వాక్యం సాక్ష్యం ఇస్తా ఉన్నాయి కనుక ఈ వాక్యమును మనం ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. ఈ వాక్యాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. ఈ వాక్యాన్ని గౌరవించాలా, ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా. జీవితంలో, కుటుంబంలో చాలా వాటికి ప్రాధాన్యత ఇస్తాం, చాలా వాటికి విలువనిస్తాం. ఈ వాక్యానికి ఏం చేయం చెప్పండి? విలువియ్యం. అందుకనే దాదాపు సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది, ఒకటే బైబిల్, ఇంకో బైబిల్ ఉండదు. అయితే సంవత్సరానికి మాత్రం ఇట్లాంటి ఎన్ని కావాలా? చాలా కావాలా. ఎందుకంటే మాసిపోతే ఒప్పుకోం. చొక్కా మాసిపోయింది అనుకోండి, పక్కన పడేస్తాం. ఎందుకంటే నాకు చొక్కా అంటే చాలా ఇష్టం, విలువైంది. అమ్మో, ఇట్లాంటిది వేసుకొని బయటకు ఎట్టబోతాను నేను. అందుకని కొత్తది కావాలా. ఏంటిది? చొక్కాలు. అయితే బైబిల్ మాత్రం, వాక్యం మాత్రం అవసరంలా. అది ఎప్పుడైనా పర్వాలేదులేండి, సరిపోతుంది, అసలు లేకపోయినా పర్వాలేదులేండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాక్యానికి మాత్రం విలువీయం, వాక్యానికి మాత్రం లోబడం. అందుకనే లేఖనములు ఆయన గురించి ఏం చేస్తున్నాయి చెప్పండి? సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి కనుక ఆ వాక్యాన్ని ప్రేమించు, ఆ వాక్యాన్ని భద్రం చేసుకో, లోపల దాచిపెట్టుకో. కాబట్టి సంవత్సరం అయిందా, పక్కన పెట్టేసి వాక్యాన్ని, బైబిల్ని మళ్ళీ కొత్తది తెచ్చుకో, కొత్త తీసుకో, ఏం పర్వాలేదు. నీ పిల్లోళ్ళు ఉంటే పిల్లోళ్ళకి కూడా ఇచ్చే ఒక బైబిల్. చింపినా ఏం కాదు, పర్వాలేదు. కొన్ని బైబిల్ వచ్చినాయి చిన్నపిల్లలకి, చింపినా చిన్నగని బైబిల్, అట్లాంటివి కొనుక్కోండి, తెచ్చుకోండి. రౌచితమైతే ఈసారి తీసుకొస్తాం మేము కూడా. కాబట్టి లేఖనములు రెండవదిగా యేసు ప్రభువాని గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యమిస్తూ ఉన్నాయి. మూడవదిగా ఎవరిచ్చారు సాక్ష్యం? ఎవరు సాక్ష్యం ఇచ్చారు? రండి, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త 24:5. క్షమించండి, లూకా సువార్త 24. సరే, అదే చదవండి, పర్వాలేదు, చదవండి. 6వ వచనం చదవండి. 6వ, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, దేవదూతలు సాక్ష్యం ఇచ్చినాయి. మూడవదిగా ఎవరు సాక్ష్యం ఇచ్చారంట? దేవదూతలు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి మూడవదిగా దేవదూతలు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా ఇంకా ఎవరు సాక్ష్యం ఇచ్చారు అని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము చదవండి. 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. నాలుగవదిగా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది, దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐదవదిగా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఇక చాలా మంది ఉన్నారులే, కానీ ఇంకా తోడుతో ముగిద్దాం. ఐదవదిగా ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఎవరు సాక్ష్యం ఇచ్చారు చెప్పండి? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకున్నాం. ఎవరు చదువుకున్నాం కదా. ఇదియోగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని. ఐదవదిగా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారు సాక్ష్యమిచ్చిరి అనే మాట మనం చూస్తాం.
కాబట్టి ఐదవదిగా మనము సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ ఉన్న నువ్వు నేను ఆయన పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇవ్వాలి. తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పి. ఐదవదిగా ఇక్కడున్న నువ్వు నేను ఏం చేయాలా? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలి? ఆయన మృతుడయ్యాడు కానీ ఇదిగో యుగ యుగములు జీవించుతున్న దేవుడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వవలసిన వారంగా మనం ఉన్నాం. ఇదే పునరుద్ధాన వర్తమానం. ఈ పునరుద్ధాన సందేశం ఏమిటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనము సాక్ష్యం ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. సాక్ష్యం ఇవ్వవలసిన వారంగా రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం చదవండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆయన గురించి సాక్ష్యం ఇస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తే మనకు వచ్చే లాభం ఏంటి చెప్పండి. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇందులో నశించుచున్న వారికంట అది వెర్రితనం కానీ, రక్షింపబడిన మనకేంటది? అది దేవుని శక్తి. రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ఈ శక్తిని నువ్వు పొందుకోవాలంటే, ఈ శక్తి మనం అనుభవించాలి అని అంటే ఏం చేయాలా? ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ శక్తి కనుక మనం కావాలని కోరుకుంటే ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. లేకపోతే ఏమవుతాం చెప్పండి? శక్తిహీనులమైపోతాం, భక్తిహీనులమై బలహీనులమైపోతాం, శక్తి లేని వారంగా అయిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను. సువార్తను ప్రకటించవలసిన భారము సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. ఇప్పుడు అంటున్నాడు, నేను ప్రకటించాలా, నేను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలా. ఒకవేళ నేను ప్రకటించకపోతే నాకేమొస్తుంది ఏమన్నాడు? నాకు శ్రమ. శ్రమకు ఆపోజిట్ ఏంటి చెప్పండి? శ్రమకు ఆపోజిట్ శ్రమ, మేలు, శ్రమ. కాబట్టి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటిస్తే ఏంటి? మేలు. అంతే, ప్రకటిస్తే మేలు. అందుకనే ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది, అది నాకు శక్తి. కాబట్టి ప్రకటిస్తే మనం ఎందులో ఉంటామనంటే మేలులోకి తీసుకురాబడతాం. ఆయన పునరుద్ధానం గురించి ప్రకటిస్తే మేలులోనికి తీసుకొని రాబడతాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 7వ వచనం ఏమని ఉంది? ఏమని రాయబడి చెప్పండి? యవన కాలమందు నరుడు నా కాడి మోయడం వాడికి మేలు, మనుషుడికి మేలు. ఎప్పుడు? ఆయన కాడి మోస్తే మేలు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది, ఆ కాడి నా మీద ఉంది, అది మోస్తే నాకు మేలు, లేకపోతే నాకు శ్రమ. వాడు క్రైస్తవ జీవితంలో ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ప్రకటిస్తే ఏమొస్తుంది అని అంటే అది మనకి మేలు, అది దేవుని శక్తి. ఆ శక్తిని మనం పొందుకుంటాం. ప్రకటించకపోతే మనం శక్తిహీనులం అయిపోతాం, బలహీనులం అయిపోతాం, శక్తి లేని వారంగా అయిపోతాం. అందుకని అన్నాడు దేవుడు, నరుడికి మేలు, నా కాడి మోయడం వానికి మేలు, లేకపోతే శ్రమ. విలాపవాక్యం క్షమించండి, 1 దశలోనికి రాసిన పత్రిక, 2వ దశలోనికి రాసిన పత్రిక, దశలోనికలకు రాసిన 2వ పత్రిక చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. సువార్త ప్రకటిస్తే నీకు మేలు, అయితే మేలు చేయడంలో ఏం చేయదు చెప్పండి? విసుకవద్దు. అంతే, విసుకొద్దు. మేలు చేయడంలో ఇసుకుపోవద్దు. దేవుని పని కొరకే, దేవుని పరిచర్య కొరకే, ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించే విషయంలో విసుకుపోవద్దు, విసుగు రానియద్దు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోతే పాపం నీకు. మేలైనది చేయడం తెలిసి కూడా చెయ్యకపోతే ఏంటట? అది నేరం. అందుకనే ప్రభు బిడ్డలంగా
దేవుని సువార్త ప్రకటించవలసిన భారం ఉంది మన మీద. అది ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటిస్తే మేలు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభు బిడ్డలం, మన జీవితాల్లో ఎన్ని పునరుద్ధాన దినాలు బయలుదేరి వెళ్ళినాయి. ఇప్పటికి ఇలాంటి ఈస్టర్లు ఎన్ని గడిపాం మన జీవితాల్లో, ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని పునరుద్ధాన దినాలు మనం చూసాం ఇప్పటి వరకు. అయితే ఏ రోజైనా దేవుని గురించి ప్రకటించావా అని, సంవత్సరం వరకు ఆయన పునరుద్ధానం గురించి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకి చెప్పావా అని, లేక చెప్పకపోతే ఎవరమవుతాం చెప్పండి? దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. చెప్పకపోతే మేలులోకి రాము ఏమాత్రం కూడా. చెప్పకపోతే మేలు లేదు, శ్రమ మాత్రమే ఉంటుంది జీవితంలో. చెప్పడం ద్వారా ఆయన శక్తి మనం పొందుకుంటాం. అయితే ఇన్ని సంవత్సరాలలో ఇన్ని ఈస్టర్లు మనం అనుభవించాం కదా, ఎప్పుడైనా ఎవరికైనా మనం చెప్పామా? ఎవరికైనా దేవుని గురించి చెప్పామా? నలుగురు సాక్ష్యాలు మనం బైబిల్లో చూసాం. ఎవరు చెప్పండి ఆ నలుగురు? ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుని సాక్ష్యము, ప్రభైన పరిశుద్ధాత్మ సాక్ష్యము, లేఖనాల సాక్ష్యము, ఇంకా ఎవరి సాక్ష్యము? దేవదూతల సాక్ష్యము. అయితే ఇప్పుడు మన సాక్ష్యం. ఇన్ని ఈస్టర్లు మనం చూస్తూ వచ్చాం కదా, ఎప్పుడైనా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చామా? అమ్మా యేసు ప్రభువారు, సువార్త అంటే ఏం లేదండి, ఏం లేదు. సువార్త అంటే చాలా సింపుల్. సువార్త చెప్పడం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువారు మనుషుల కొరకై లోకానికి వచ్చాడు, పవిత్రంగా జీవించాడు, 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన లేయడం ద్వారా గొప్ప ఆశీర్వాదం వచ్చింది మానవులకి, మనకి. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు క్షమింపబడ్డాయి. ఇదే సువార్త. ఇంకెంతే, దీనికి ఎంత ఒక్క నిమిషంలో అయిపోద్ది అంతే. ఎప్పుడైనా నీ ఇరుగు వారికి, నీ పొరుగు వారికి ఎప్పుడైనా చెప్పామా? చెప్పకపోతే ఏంటట? శ్రమ. చెబితే మనము మేలులో తీర్చబడం. అందుకనే దేవుడు అన్నాడు, వాడికి మేలు, నరుడికి మేలు, నా కాడి మోస్తే మనకి మేలు. అయితే ఈ సంగతి మనం తెలుసుకోవట్లేదు చాలాసార్లు. ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించవలసిన భారం మన మీద ఉంటే మనము మనకే చెప్పుకోవట్లేదు, ఇంకా మన కుటుంబ సభ్యులకే చెప్పట్లేదు, మన ఇరుగు పొరుగు చెప్పట్లేదు. కాబట్టి ఎట్లుందని తెలుసా? మనము రండి, కొరింథీయులకు రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఎన్నో వచనం? 5వ వచనం. 2 తిమోతి 3:5. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించట్లేదు. పైకి మాత్రం ఎట్లున్నాము అంటే, నేను దేవుని బిడ్డని అన్నట్టుగా కనబడుతున్నాం కానీ, పైకి భక్తి గలవారి వలె కనబడుతున్నాం కానీ దాని శక్తిని ఎంత మాత్రం కూడా ఆశ్రయించిన వారంగా ఉన్నాం. ఇప్పుడు శక్తి లేని వారం మనం ఎవరని చెప్పండి? శక్తి లేని బలహీనత. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటిస్తే నాకు మేలు. ప్రకటిస్తే అది నశించే వారికి అది వెర్రితనం, కానీ ప్రకటించే నాకు ఏంటంటే అది దేవుని శక్తి, అది శక్తి అయ్యన్నది. కాబట్టి ప్రకటిస్తే నీవు ధన్యుడివే, ప్రకటించకపోతే శక్తిహీనులము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే 2 తిమోతి 3:5 చదువుకున్నాం. పైకి ఎట్లున్నారంట? భక్తి గల వారి కలబడుతున్నాం కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారంగా. ఇట్లాంటి మన జీవితంలో ఇలాంటి ఈస్టర్లు 100 వచ్చిపోయినా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. ఇలాంటి ఈస్టర్లు ఎన్ని అనుభవించినా కూడా ఏమాత్రం కూడా శక్తి లేని వారంగానే ఉంది ప్రభు బిడ్డలకు. అందుకనే ఈ ఈస్టర్లో మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏమిటి అనంటే, నా ప్రభువుని గురించి ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు, అయితే ఇక నుంచి నేను కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తాను. ఇంతకుముందు ఒకవేళ సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లయితే నీవు ధన్యుడవో ధన్యురాలువో. దేవునికి స్తోత్రం. అయితే ఈ అనుభవానే కనుక లేకపోతే ఇప్పుడే ప్రభు వాళ్ళ దగ్గర, ప్రభు ఇప్పటి వరకు ఏదో నాకు తెలియదు, నేను నీ గురించి ఇప్పుడు సాక్ష్యం ఇవ్వలా, మీరు పునరుద్ధానుడై తిరిగి లేచిన సంగతి నేను ఎవరికి చెప్పలేదు, నిజమే, అది వాస్తవం, ఒప్పుకుంటున్నా. అయితే ఇప్పటి నుంచి మాత్రము నేను మీ గురించి ప్రకటన చేస్తాను. నా ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న సంగతి నేను అనేకులకు చెప్తాను. ముందు నా కుటుంబ సభ్యులకు చెప్తాను, నా కొడుకు చెప్తాను, నా కూతురికి చెప్తాను, నా బంధువులకు చెప్తాను, మిగిలిన అనేకులకు నేను ప్రకటిస్తాను. ప్రభు ఇది మన తీర్మానం అయి ఉండాలి. కాబట్టి అటు తీర్మానంతో ప్రభు యొక్క బలని మనము సమీపించే వారంగా మనము. కాబట్టి ప్రకటిస్తూ ఉన్నారు కదా, అది ఎట్లా ప్రకటిస్తూ ఉన్నారు, ఎట్లా ప్రకటించాలి, ఎట్లా సాక్ష్యం ఇవ్వాలి ప్రభుని గురించి. రండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము చదవండి. 40వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడగా ప్రకటింపుము.
కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఎట్లా సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, బలంగా ప్రకటించు, భయపడకుండా ప్రకటించు. భయపడకుండా బలంగా ఏం చేయాలట? సాక్ష్యం ఇవ్వు అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ ఆయన పునరుద్ధానమును ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. అయితే ఎట్లా ప్రకటించాలంటే బలంగా ప్రకటించవలసిన వారం కావాలి. ఎంత బలంగా ప్రకటించాలో తెలుసా? యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు జైలుకి వచ్చారు. రాజుగారి దగ్గర ఉండే ఇద్దరు వ్యక్తులు. వారిద్దరు వచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా మీకు కళ వచ్చిందని నాతో చెప్పారు, మీ కళ గురించి నేను చెబుతాను. ఆ కళభావం మీకు తెలియపరిచిన తర్వాత మీకు అది వాస్తవంగా జరిగితే మీరు రాజు కాడికి పోతారు కదా, ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యోసేపు చెప్పాడు. సరేనయ్యా చెప్పు, ఆ కళ మాకు వచ్చిన కళ ఇలా ఉంది ఇలా ఉందంటే కళ గురించి చెప్పాడు. ఆ కళ ఎట్లా జరిగింది అలా జరిగింది. అయితే ఒక వ్యక్తి మర్చిపోయాడు, ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు యోసేపుని గురించి. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు రాజుగారికి కళ వచ్చింది. అప్పుడు ఈ మనుషుడికి గుర్తు వచ్చింది, అవునండి గత కొన్ని సంవత్సరాల క్రితం నేను జైలుకి వెళ్తే నాకు కళ వస్తే ఒక ఆయన కళ గురించి చెప్పాడు, మీకు వచ్చిన కళ కూడా ఆయన చెప్తాడు, ఇంకెవరు చెప్పలేరండి, ఎవరి వల్ల కాదు, ఆయన పిలిపిద్దామంటే అదైతే పిలిపించు అన్నాడు రాజుగారు పిలిపించాడు. రాజుగారు పిలిపిస్తే ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం 41వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు రాజు అన్నాడు, నాకు వచ్చిన కళ గురించి నువ్వు చెప్పు అని అన్నప్పుడు, అప్పుడు రాజు అన్నప్పుడు ఇప్పుడు యోసేపు కళ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యోసేపు ఏమన్నాడు? 16వ వచనం, ఆదికాండం 41:16. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా చెబుతున్నాడంటే, రాజుగారి దగ్గరికి అన్యుల దేశం, అది దేశం కాని దేశం, మతం కాని మతం మధ్య, మరి జనం కాని జనం మధ్య ఉన్నాడు. దేవుడు వాళ్ళ దేవుళ్ళు వేరు, వీళ్ళ దేవుళ్ళు వేరు, అట్లాంటి వాళ్ళ మధ్య ఫరో వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? కళ గురించి చెప్తామంట కదా, చెప్పాయి అంటే, అయ్యా నా వల్ల కాదు కళ గురించి చెప్పడం, దేవుడే నీకు కళ గురించి చెప్పాలి అని దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు రాజుగారికి. మొట్టమొదటి పరిచయం చేసింది ఎవరు? దేవుణ్ణి ప్రకటన చేశాడు. ఎంత ధైర్యం ఉండాలండి! యోసేపుకి ఎంత ధైర్యము! ఏంటంటే స్వార్థ ప్రకటించుదానా, బలంగా ప్రకటించు, ధైర్యంగా ప్రకటించు. కాబట్టి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, అధికారుల ముందు సాక్ష్యం ఇవ్వాలి, అనేకులకు దేవుని గురించి పరిచయం చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. దానియేలు ఏం చేశాడు? 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇటు శాసనము సంతకం చేయబడిందని తెలుసుకున్నా కూడా ఏం చేశాడట? యథావిధిగా యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. కాబట్టి భక్తులైన వారు, మన పితరులైన వారు ఏం చేస్తున్నారు? వారు అనేకుల ముందు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17 నుండి చదవండి. అయినను ఇది ప్రజలలో వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మన వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుటి కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము విన్న వాటిని కన్నవాటిని చెప్పకుండా. కాబట్టి బెదిరిపెట్టారు కొంతమంది. ఇంకెప్పుడు చెప్పకూడదు ఎట్లాంటివి అని అంటే ఏ మాత్రం కూడా వాళ్ళు భయపడ్డారు. కాబట్టి ఆయన పునరుద్ధానమును చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఆయన తిరిగి లేచిన సంగతిని అనేకులతో పంచుకోవలసిన వారంగా ఉన్నాం. అవకాశం వచ్చిందా? దేవుని గురించి చెప్పు. అవకాశం వచ్చినప్పుడు అనేకులకి ప్రకటించు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుదనం లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఇదిగో తలుపుని ఎదుట తీశాను.
కాబట్టి తలుపుని ఎదుట తీసి ఉంచాను. అయితే ఒక దినం వస్తుంది, తలుపు వేయబడుద్ది. ఒక దినం వస్తుంది, అప్పుడు ఏం చేయబడుద్ది చెప్పండి? తలుపు వేయబడుద్ది. తలుపు వేసిన తర్వాత ఏం చేయలేము చెప్పండి? ఏం చేయలేము, అంతే. తలుపు వేస్తే ఇంకేం చేయలేము. అయితే ఇప్పుడేమైపోయింది? మన ఎదుట తలుపు దేవుడు తీసి ఉంచాడు. అన్ని అవకాశాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, స్వరం ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. అయితే ఒక దినం వస్తుంది, అప్పుడు తలుపు వేయబడుద్ది. అప్పుడు నువ్వేం చేయలేవు కూడా. అందుకని అంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక, లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ వచనంలోను, లేక కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొలస్సీ 4:5, 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకో. చాలు. సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకో. ఒక దినం వస్తుంది, అప్పుడు నీకు సమయం ఉండదు ఇంకా, అంతే. అప్పుడు నువ్వు చెప్పాలన్నా నువ్వు వెళ్ళి ఎటు పోయి చెప్పలేవు, తిరిగి ప్రకటన చేయాలన్నా నువ్వేం చేయలేవు. ఎవరు చెప్పండి? ఒక ఆయన తర్వాత ప్రయత్నం చేశాడు. ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. హెబ్రీ 12:17 చదవండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం లేక విసర్జించబడ్డాడు. తర్వాత అవకాశం లేదు, సమయం పోయింది. సమయం ఉన్నప్పుడేమో నిర్లక్ష్యంగా ఉన్నాడు, సమయం ఉన్నప్పుడేమో దేవుని భయం లేకుండా జీవించాడు. అప్పుడు చూసుకుందాంలే పో అనుకున్నాడు, ఇంకా సమయం ఉందిలే అనుకున్నాడు. అయితే ఒక దినం వచ్చింది, అప్పుడు ఏడుస్తున్నాడంట, నాకు సమయం ఉంటే బాగుంటే, అప్పుడు నోరున్నప్పుడు ఎవరికి చెప్పలేకపోయానే, కాళ్ళు బాగున్నప్పుడు నడవలేకపోయానే, అన్ని బాగుండి కూడా ప్రభు పని చేయలేకపోయానే. ఎంత ఏడ్చినా కూడా మారు మనసు పొందడం అవకాశం లేకుండా పోయి. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితంలో సమయం ఉండగానే దాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే దేవుని పునరుద్ధానమును గురించి 5వదిగా ప్రభు బిడ్డలమైన మనము ఆయన గురించి ప్రకటన చేయవలసిన వారుగా ఉంటాం. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో మరి ఎవరికన్నా దేవుని గురించి చెప్పామా? సమయము దేవుడిచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా, ఎప్పుడన్నా చెప్పామా? ఒక మాట చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం భక్తుడు ఒక మాట అన్నాడు. ఇది చాలా చక్కటి మాట. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తర్వాత కూడా మరలా చదువుకోండి, హృదయంలో దాచిపెట్టుకోండి. ఈ మాట, ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసేసుకోండి అంతే. ఈ మాటని ఏంటనంటే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17 నుండి చదవండి. 17 నుండి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17 నుంచి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎంత గొప్ప తీర్మానం! భక్తుడు అన్నాడు ఈ మాట. ఎంత గొప్ప తీర్మానం! అయితే ఈ పదాలలో కొన్ని పదాలు మనం చేర్చుకొని మనం ఇలా అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? ప్రభా, నాకు ఈ అనుభవాలు లేకపోయినా కూడా నేను మాత్రం మిమ్మల్ని విడవను. రోమిలకు రాసిన పత్రికలో ఉంది కదా ఆ మాట. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? అది వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన, కత్తైనా, ఇంకోటైనా ఏది కూడా దేవుని మందిరం నుంచి, దేవుని సహవాసం నుంచి మనల్ని ఏం చేయలేదట? ఏం మాత్రం కూడా వేరు చేయలేదు. కాబట్టి పశువులు లేకపోయినా కూడా నేను ప్రభువుని కనపరుస్తా. అంజూరపు చెట్లు పంట రాకపోయినా నేను కనపరుస్తా. దేవుణ్ణి నేను ఎంతగా ఆయన ప్రకటిస్తాను అని అంటే భక్తుని తీర్మానం ఇది. కాబట్టి ఇలాంటి తీర్మానం కలిగి ఉండడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఏమ్మా ఈరోజు మందిరానికి రాలేదు అని అంటే ఏమని చెబుతావు? సమాధానం ఏమని చెబుతావు? అయ్యా, నేను పొలం కొన్నాను, దాన్ని చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాను, నేను రాలేదు. ఇంకొక ఆయన అన్నాడు, రండి నాయన మందిరానికి అని అంటే, ఇంకొక ఆయన ఏమన్నాడు, పెళ్లి చేసుకున్నా, నాకు రాదు, కుదరలేపో. మన కారణాలు ఇంకా చాలా చిన్నగా ఉంటాయి. ఏంటి తెలుసా? తలనొప్పుకుందండి, రాలేకపోయాను. కాలు కొంచెం ఏదో బెనికినట్టు అనిపించిందండి, రాలేకపోయాను. చాలా చిన్న కారణాలే.
కాబట్టి ప్రభు బిడ్డలంగా ఇక్కడ మనం గమనిస్తాము, దేవుని పునరుద్ధానమును ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ఏశావు అవకాశం లేకుండా అయిపోయింది. ఆ తర్వాత ప్రయత్నం చేశాడు, నేను స్వార్థ చెప్పాలండి, అది చేయాలండి, ఇది చేయాలండి అన్నాళ్లే కానీ మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా అయిపోయింది. కాబట్టి మన జీవితంలో ఇలాంటి పునరుద్ధాన దినాలు ఇంకా మరల రాకపోవచ్చేమో, మనకి బహుశా వాటిని ఈ విధంగా మనం గడపలేకపోవచ్చేమో. అవకాశం ఉన్నప్పుడే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. ఆ బాధ్యత, భారము ఈనాడు ప్రతి దేవుని బిడ్డ మీద అది ఉంది. అందుకనే జ్ఞాపకం చేసుకుందాం, దేవుని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ప్రకటన చేశావా? ఆయన పునరుద్ధానమును ఎవరికైనా తెలియపరిచామా? ఒకవేళ తెలియపరిచుంటే ఎట్లా తెలియపరిచావు? ధైర్యంగా తెలియపరిచావా? భయంగా తెలియపరుస్తూ వచ్చావా? అది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఇంకో విషయానికి వెళ్దాం రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. వాళ్ళు ప్రభువుని గురించి ప్రకటన చేశారు. ఎట్లా ప్రకటన చేశారో తెలుసా? 13వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు, దేవుని గురించి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు, ధైర్యంగా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయన పునరుద్ధానముల గురించి ధైర్యంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే వారి ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ప్రకటించవలసిన వారంగా ఉన్నారు. దేవుని గురించి, ఆయన పునరుద్ధానముల గురించి, ఆయన తిరిగి లేచిన సంగతిని అధికారుల ఎదుట, రాజుల ఎదుట, అనేకుల ఎదుట, నీ కుటుంబ సభ్యుల ఎదుట, నీ బంధువుల ఎదుట, అందరి ఎదుట ధైర్యంగా, బలంగా ప్రకటించవలసిన వారంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా విద్య లేని పామరులే, కానీ వారు ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఒక మాట చదవండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 11:26. 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభువు వచ్చేంత వరకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆయన మరణం ప్రకటిస్తారు. ఏం ప్రకటిస్తారు అని అంటే, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయన యుగ యుగములు సజీవుడైన దేవుడు, ఉగ్రత నుంచి తప్పించే దేవుడు అని చెప్పి దేవుని గురించి ప్రకటన చేస్తారు. ఎవరు? ఈ బల్లలో పాలొందిన వారు, ఈ శరీరంలో చేయివేసిన వారు బలంగా ప్రకటిస్తారు, ధైర్యంగా ప్రకటిస్తారు. కాబట్టి సాక్ష్యం ఇచ్చేవారు వీళ్ళు అనేది మనం చూస్తాం. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఏం చేయాలంట? ఆయన మరణమును ప్రచురించేవారుగా ఉంటారు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 18:3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురమెండును, వారు కలిసి పని చేయుచుండిరి. కాబట్టి కలిసి ఏం చేస్తున్నారట? ప్రకటిస్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని బిడ్డలంగా మనమును కలిసి పని చేయవలసిన వారంగా ఉందాం. కలిసి పని చేయాలి. దేవుని మందిరంలో కలిసి దేవుని పరిచర్యలో పాల్గొనవలసిన వారంగా ఉందాం. రండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండి, ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు, వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా. కాబట్టి ఎవరైతే ప్రభువుని ఎరిగారో, విశ్వసించిన వారంతా కూడా ఏం చేస్తున్నారట? ఏక హృదయము ఏక ఆత్మ కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి, బలంగా ఇవ్వాలి, ధైర్యంగా ఇవ్వాలి. ఇట్లాంటి వాళ్ళు ఎట్లున్నారు చెప్పండి? ఏక హృదయము ఏక ఆత్మ కలిగిన వారు. మనం చాలా మందికి చెబుతాం కదా, మనం చెప్పడమే కాదు,
దైవజనుడు భక్సింగ్ గారికి ఆ సంఘం సహవాసంలో ఉన్న వాళ్ళు ఈ మాట చెప్తారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమని రాయబడింది? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎట్లున్నారు? ఎడతెగక ఉండిరి. ఇదే అపోస్తుల కార్యంలో మనం ఇప్పుడు చదువుకున్న మాట. కాబట్టి వారు ఎడతెగక ఉన్నారు, ఎడతెగక కలిసి పనిచేస్తూ ఉన్నారు, కలిసి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన సంఘముతో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? కలిసిపోయి ఉన్నావా? దేవుని కలిసిపోయి ఉన్నావా? వారంతా కలిసిపోయి ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారుగా ఉంటే ఈనాడు మనం ఎలాంటి వారు? అయితే ఐక్యత, కలిసిపోవడం అంటే ఐక్యత. పౌలు అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళతో పాటు కలిసి పనిచేసినట్లుగా దేవుని మందిరంలో ఆయన సంఘములో ఈనాడు మనం అందరం కలిసి చేయవలసిన వారంగా మనము అక్కడ మనం చూస్తాము. వారు ఏక హృదయము ఏకాత్మ కలిగి వారు కలిసి దేవుని పరిచర్యలో ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు వలలో పాల్గొంటూ ఉండగా ఆయన మరణ పునరుద్ధానములు గురించి సాక్ష్యం ఇచ్చారు అనేకులు. ఈనాడు మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి. అది ఎలాగ ఇవ్వాలి అట? కలిసి సాక్ష్యం ఇవ్వవలసిన వారు, సంఘంతో ఏకీపించి, సంఘంతో ఐక్యత కలిగి, ఒకరికొకరు విధేయత కలిగి, ఒకరికొకరు కలిసిపోయి, ఒకరికొకరు ఒక తాటి మీద ఒక మంచి ఆలోచనలతో కలిసి ఆ పరిచర్య చేయవలసిన వారంగా మనం ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమా 12, 7, 8 వచనాలు. 7, 8 కలిసి లేక 12వ అధ్యాయం రోమా, లేకపోతే 8వ వచనం చదవండి. లేదు 7వ వచనం, 6, 7 కలిసిపోయి ఉన్నాయి కదా. 6 నుండి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరంలో కలిగి ఉన్నను కనుక ప్రవచించు వారైతే విశ్వాసం పరిమాణం చొప్పున ప్రవచిద్దము, పరిచర్య అయితే పరిచర్యలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందుము. కాబట్టి దేవుని మందిరములో ఏముండాలా? పని కలిగి ఉందుము. కాబట్టి కలిసిపోయి ఉందుము. కలిసి దేవుని పరిచర్య, దేవుని పనిని మనము చేసేవారంగా మనం ఉండాలి. ధైర్యంగా ప్రకటించే వారంగా, ఆయన పునరుద్ధానమును గురించి ధైర్యంగా ప్రకటించి. ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట. 1 పేతురు 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి. కాబట్టి ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏం చేయకూడదంట? సిగ్గుపడద్దు. బైబిల్ పట్టుకుని పోవడానికి సిగ్గుపడద్దు. నా దేవుని మందిరానికి వెళ్తున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఎవడైనా సరే క్రైస్తవుడైనందుకు భయపడద్దు. మనం అనొచ్చు, భయపడద్దు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు, దాక్కుంటూ ఉంటారు. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏ మాత్రం కూడా సిగ్గుపడ, ధైర్యంగా ప్రకటించవలసిన వారుగా. పేతురు, యోహానులు వారి ధైర్యం చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయారు. వారు దేవుని గురించి, ఆయన పునరుద్ధానమును ప్రకటిస్తూ ఉన్నారు, ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఈనాడు ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో ధైర్యంగా సిగ్గుపడకుండా ప్రభువుని గురించి అనేకులకు ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు భయపడదు, సిగ్గుపడదు. ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను ఘనపరుచు వారిని నేను, ఏమన్నాడు? ఎవడైతే నన్ను ఘనపరుస్తాడో వాడిని నేనేం చేస్తానన్నాడు దేవుడు, నేను ఘనపరుస్తాను. యోసేపు దేవుని ఘనపరిచాడు, అందుకనే దేవుడు యోసేపును ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళాడు. దానియేలు దేవుని ఘనపరిచాడు, దేవుడు దానియేలుని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళాడు. పౌలు అపోస్తలులు దేవుని ఘనపరిచారు, లోకమును తలకిందులు చేసేవారని వారికి ఒక బిరుదు ఇవ్వబడింది. కాబట్టి ప్రభుబిడ్డలంగా దేవుని మనము కూడా మన జీవితాల్లో ఘనపరచవలసిన వారంగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన మరణ పునరుద్ధానముల గురించి నువ్వు ప్రకటిస్తావో,
అనేకులకు సాక్ష్యం ఇస్తావో, నా తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు కనుక నేను కూడా సాక్ష్యం ఇస్తాను అని చెప్పి, పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు కనుక నేను కూడా నా ప్రభువుల గురించి సాక్ష్యం ఇస్తాను అని చెప్పి, లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి కనుక నేను సాక్ష్యం ఇస్తానని చెప్పి ఎప్పుడైతే మనము సాక్ష్యం ఇస్తామో, ఎప్పుడైతే ఆయనను ఘనపరుస్తామో ఈ భూమి మీద, నన్ను ఘనపరుచు వారిని నేనేం చేస్తానన్నాడు, నేను కూడా వారిని ఘనపరుస్తాను అని ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు బిడ్డలంగా ఈ క్రైస్తవ జీవితంలో ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని ఎరిగి, ఎన్ని సంవత్సరాలైంది దేవుని మందిరానికి రాబట్టి నువ్వు నేను. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ప్రభువునికి కనపరిచావా? ఈ భూమి మీద ఎప్పుడైనా ఆయన నామాన్ని హెచ్చించావా? ఎప్పుడైనా ఆయన గురించి బోధించి ప్రకటించావా, తెలియపరిచావా అని అది పరీక్ష చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా ఆయన వాక్యమునకు ఆయనకు విధేయత చూపావా అని అది పరీక్ష చేసుకోవాలి. అప్పుడే ఆ బలలో మనం పాల్గొనవలసిన వారంగా. ఎవడైనాను ఈ శరీరంలో ఈ రక్తంలో చేయి వేస్తాడో వాడు ఆయన మరణం గురించి ప్రకటిస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఎన్నోసార్లు ఆ బలలో మనం చేయి వేశాం కానీ ఎప్పుడు కూడా ఆయన గురించి ప్రచురించని వ్యక్తులంగా కనబడుతూ ఉన్నాం. అదే మన హృదయం మన మీద చేస్తున్నటువంటి దోషారోపణ. కాబట్టి ఈ పునరుద్ధాన దినమందు ఒక మంచి తీర్మానంలోకి వద్దాం. నేను ఎప్పుడు కూడా దేవుని బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గుపడను. మీ గురించి దేవుని గురించి నేను ఎప్పుడు కూడా భయపడను. ఒక దినం వస్తుంది నా జీవితంలో, అప్పుడు ప్రకటిద్దాం అనుకున్న కూడా అవకాశం ఉండదేమో. ఏశావుకి పొందని అవకాశం లేకుండా పోయినట్లుగా అప్పుడు కూడా నాకు అవకాశం ఉండదేమో. కాబట్టి ఇప్పుడే నా ఎదుట దేవుడు ఏం తీశాడు చెప్పండి? ఏం తీశాడు? తలుపు తీసి ఉంచాడు. కాబట్టి అవకాశం ఇచ్చాడు ప్రభువుని గురించి చెప్పడానికి. ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనకిచ్చిన అవకాశం అది. కనుక మరలా వచ్చే పునరుద్ధాన దినం వరకు ఆయనను గురించి ప్రకటించవలసిన వారంగా, ధైర్యంగా ప్రకటించవలసిన వారంగా, అనేకులకు తెలియపరచవలసిన వారంగా. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయేది, తీసేయండి. అయితే ఇక నుంచి అయినా ఆయన మరణ పునరుద్ధానముల గురించి అనేకులకు తెలియపరుస్తాయి. ఎప్పుడైతే ఈ భూమి మీద ఆయన నామాన్ని నువ్వు ఘనపరుస్తావో, ఆయన ఏమన్నాడు? నన్ను ఘనపరుచు వారిని నేను కూడా ఘనపరుస్తాను అన్నాడు. కాబట్టి రండి ఇంకొక మాట, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలో సరే కనుక ఈ భాగంలో వారు ధైర్యముగా దేవుని గురించి వారు ప్రకటించినట్లుగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఈ దినం మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, మీ గురించి మీ మరణ పునరుద్ధానముల గురించి ఆరాధన వర్తమానంలో విన్నాం కదా. ఆయన ఎంత గొప్పవాడో విన్నాం కదా. ఆయన ఎంత ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడో. ఆయన తిరిగి లేయడం ద్వారా కదా మనకు ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఆస్తి ఉగ్రత నుంచి కాపాడుద్దా అంటే కాపాడుదు కదా. అందుకు ఒక ధనవంతుడిని చూశాం కదా. ఆ ధనవంతుడు ఒక చుక్క నీళ్లు ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కునే పని అయితే ఎంతైనా ఇవ్వగలడు ఆ మనుషుడు. అంత డబ్బులు ఉన్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది. ఒక గ్లాసు కొనుక్కోమంటే ఎంతైనా కొనుక్కుంటాడు. కానీ అవకాశం లేదు. ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించాడు కదా. అయితే ఇప్పుడు మనం అనాలి ఒక మాట. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం. సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పోయికుండినా. కాబట్టి నా జీవితంలో ఇదిగో ఫలాంది ఉన్నా లేకపోయినా నేను నా దేవుని గురించి సంతోషిస్తాను, ఆయన గురించి ప్రకటిస్తాను అన్నది మన తీర్మానం అయి ఉండాలి. కాబట్టి ప్రభువులంగా ఈ 4 బైబిల్లో ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన జీవం కలిగిన దేవుణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు మీరు అని దేవదూతలు చెప్పి సాక్ష్యం ఇచ్చారు. తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. లేఖనాలు ఆయన గురించి తెలియపరుస్తా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఇప్పుడు మనల్ని బోధించి దేవుని మందిరాన్ని నడిపించాడు. ఆయన కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 5వదిగా ఆయనను గురించి పౌలు అపోస్తలులు వారు ఏం చేశారు? ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంతమంది తెలుసా ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చింది ఆరంభ దినాల్లో? ఎంతమంది చెప్పండి? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం తీయండి, మీ బైబిల్ అందరూ తీయండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం. ఆ కాలమందు
ఇంచుమించు 120 మంది. చాలు. 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినవారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు మొదట్లో ఎంతమంది? 120 మంది. ఈ 120 మంది పోయి దేవుని వాక్యం ప్రకటిస్తే ఆ తర్వాత రాను దాన్ని ఏమైపోయారు? ఇంచుమించు పురుషుల సంఖ్య 5,000. ఇక స్త్రీలు ఎంతమందో, మిగతా వాళ్ళు ఎంతమందో. ఆ తర్వాత వాళ్ళు పోయి ప్రకటన చేస్తే వేల సంఖ్యలో. దైవజనుడు భక్సింగ్ గారు ఎంతమంది చెప్పండి? భక్సింగ్ గారు ఎంతమంది? భక్సింగ్ గారు ఎంతమంది? ఒక్కడే, ఒంటిగాడు, ఒంటరిగా వచ్చాడు. పాకిస్తాన్ వాళ్ళు స్వగ్రామం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది భక్సింగ్ గారు పుట్టిన గ్రామం. ఆ గ్రామంలో నుంచి ఒంటిగా వచ్చాడు. ఈరోజు మా అల్లుడు ఏం చేస్తాడండి మీ అల్లుడు అని అంటే ఏమని చెప్తాను చెప్పండి? నేనేమని చెప్తాను తెలుసా? మా అల్లుడు ఇంజనీర్ అండి. గొప్పగా చెప్తాను, మా అల్లుడు ఇంజనీర్ అండి. అయితే 100 సంవత్సరాల క్రితము దైవజనుడు భక్సింగ్ గారు ఆయన 2 ఇంజనీర్లు చేశాడు, 2 డిగ్రీలు సంపాదించాడు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆయన 100 సంవత్సరాల క్రితం ఇంకా 2 ఇంజనీర్లు పట్టా పొందినాడు భక్సింగ్ గారు. అట్లాంటి గొప్ప వ్యక్తి, ఆధిక్యత కలిగిన వ్యక్తి ఏం చేశాడు? ఒంటరిగా వచ్చేసాడు. అంతే, ఒంటరిగా వచ్చి స్వార్థ ప్రకటించాడు. ఆరంభంలో 120 మంది, ఆ తర్వాత 5,000 మంది, ఆ తర్వాత వేల. అలాగనే భక్సింగ్ గారు కూడా ఒక్కడే వచ్చాడు, స్వార్థ ప్రకటించాడు. ఇవాళ ఎన్నో వేల సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో అయితేనే, ఇండియాలో అయితేనే. కాబట్టి అంటాడు, స్వార్థ ప్రకటించు దానా యెరూషలేము, నీవు బలంగాను భయపడక ప్రకటించు. ఆరంభంలో వాళ్ళు కూడా 120 మందే. ఆ తర్వాత పోయి ఇంకొంతమంది అయ్యారు, ఇంకొంతమంది. ఈనాడు ఈ సహవాసంలోనికి ఒంటరిగా వచ్చావు నువ్వు, నేను. ఎంతమంది వచ్చారు? నువ్వు ఒక్కడివే వచ్చావు. అయితే ఇన్ని రోజులైనా కూడా నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇంకెవరు లేరు, నీతో ఇంకెవరు లేరు. ఒక్కడిగానే ఉన్నావు అంతే. ఒక్కడిగా వచ్చావు. ఇంకెన్ని సంవత్సరాలకి నువ్వు ఒంటరిగానే ఉంటావు. నీ వలన ఇంకొకరు వచ్చిన వాళ్ళు లేరుగా, ఇంకొకరికి ఎప్పుడు నువ్వు స్వార్థం గురించి ప్రకటించలేదుగా, ఆయన మరణ పునరుద్ధానం గురించి ఎప్పుడైతే చెప్పలేదుగా. నువ్వు ఒక్కడివే. ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు అనుకున్నా నువ్వు ఇంకా ఒంటరిగానే ఉంటావు. అయితే ఆరంభాన్ని ఒకసారి తలంచుకోండి. ఆరంభ దినాల్లో ఉన్న వారిని ఒకసారి గుర్తు చేసుకోండి, మన పితరులను గుర్తు చేసుకోండి. 120 మంది వాళ్ళు పోయి దేవుని వాక్యం ప్రకటించేస్తే ఇంకా వేల మంది ప్రభుని ఎరిగారు. వాళ్ళ గురించి పక్కన పెడదాం, మనం చూడాల వాళ్ళని. మనం చూసిన ఆయన భక్సింగ్ గారు మన దినాలలో 100 సంవత్సరాల క్రితం భక్సింగ్ గారు ఒంటరిగా వచ్చాడు, స్వార్థ ప్రకటించాడు, వేల సంఘాలు కట్టాడు. ఈనాడు కనిగిరిలోనే ఉంటున్నావు, కనిగిరి చుట్టుపక్కలే ఉన్నావు, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎంతమందికి దేవుని వాక్యం ప్రకటించావు? ఎంతమందిని తీసుకొని వచ్చావు దేవుని మందిరానికి? ఈ మరణ పునరుద్ధానమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. ప్రకటించకపోతే ప్రకటించకపోతే ఏంటి? నాకు శ్రమ. ప్రకటిస్తే ఏంటి చెప్పండి? అది దేవుని శక్తి. ఆ శక్తిని మనం పొందుకుంటాం. నీ వ్యక్తిగత జీవితంలో పొందుతావు, నీ కుటుంబ జీవితంలో పొందుతావు, నీ ఆత్మీయ జీవితంలో ఆ శక్తిని నువ్వు పొందుతావు. లేకపోతే పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఎన్ని ఈస్టర్లైనా సరే గడుపుతాం అంతే. కాబట్టి ఈ ప్రభు బల దగ్గర ఒక్క తీర్మానం చేద్దాం. ప్రభువా, ఇప్పటిదాకా ఏదో వచ్చాను పోయాను, మీ మరణ పునరుద్ధానం నాకే నేను సరిగ్గా చెప్పుకోలేదు, ఇంకొకరికి ఎలా చెప్తాను? ఏదో ఆయన లేచాడంట, పోవాలంట, ఈరోజు ఈస్టర్ అంట, కాబట్టి ఏదో పోయి అట్లా మందిరంలో గడపాలంట, అందుకని వచ్చాను. గుడ్ ఫ్రైడే అంట, ఆ రోజు కాబట్టి కనబడాలి కాబట్టి వచ్చాను. ఆ తర్వాత ఇంకేంటి క్రిస్టమస్ అంట, ఆయన జన్మించాడంట, అందుకని వచ్చాను అంతే. ఇంకా విషయాలు నాకేం తెలియదు ప్రభు. అయితే మీరు వచ్చింది, ప్రాణం పెట్టింది, తిరిగి లేచింది నా కొరకు, నేను అనేకులకు ప్రకటించాలని నన్ను ఏర్పాటు చేసుకున్నది. ఇందుకే జగత్ పునాది వేయబడకు మీరు నన్ను ఎరిగారన్న సంగతి ఇదిగో ఈ దినాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఇక నుంచి నేను అనేకులకు ప్రకటిస్తాను. ఒకవేళ ప్రకటించలేకపోయానే అనుకోండి, నా వ్యక్తిగత సాక్ష్యం ద్వారా నేను తెలియపరుస్తాను. నా నడవడిక ద్వారా అనేకులు ఇగో ఈమె దేవుని బిడ్డ అని చెప్పగలిగినట్లుగా నేను ప్రవర్తిస్తాను. కాబట్టి నేను సాక్షిగా నిలబడతాను ప్రభా అని ఒక తీర్మానం చేసి ప్రభు బల్లలో మనం చేయవలసిన వారంగా ఉంటాం. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుని ద్వారా అలాగూ ప్రేరేపించబడిన మనం
ఆ బలను సమీపిస్తాము, ఎడతెగక ఉందాము, ఆత్మ ఐక్య ఐక్య ఏక హృదయము ఏక తాత్పర్యం కలిగి పరిచర్యలో పని కలిగి విసుకకుండా మేలు చేయటనందు విసుకకుండా నమ్మకంగా ఆయన మరణ పునరుద్ధానములు అనేకులకు తెలియపరిచే వారంగా దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుతున్నారు. కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు మనల్ని సమీపిస్తుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాలు ప్రభు ఎదుట ఎలాగున్నాయి? ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎంతమంది దేవుని దగ్గరికి నడిపించగలిగావు? ఎంతమందికి దేవుని వాక్యం ప్రకటించగలిగావు? అయితే ఏసావు కూడా తనకి ఇవ్వబడిన సమయమంతా పోగొట్టుకొని ఒక దినం వచ్చింది, అప్పుడు కన్నీళ్లు విడిచాడంట. అవకాశం లేదు, విడవబడ్డాడు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, అమ్మ, అయ్య, నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి దినాలు, దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సరాలు ఎన్ని పోగొట్టుకున్నావు, ఎన్ని కోల్పోయావు? ప్రభువుని గురించి దేవదూతలే సాక్ష్యం ఇస్తూ ఉంటే, తండ్రిని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఆయన గురించి దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఈనాడు నువ్వు నేను మనం ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలలో ఇదిగో ఫలానా వ్యక్తి, ఫలానా వారు దేవుని ఎరిగారు, వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు అని ఒక గొప్ప మంచి సాక్ష్యంతో ఎప్పుడైనా మనం ఇచ్చామా? ఆరంభంలో పౌలు అపోస్తలుల కాలంలో మొట్టమొదటి క్రైస్తవులు 120 మంది ధైర్యంగా సిగ్గుపడక ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈనాడు ఈ గొప్ప ఆధిక్యత మన దగ్గరికి తీసుకొని రాబడింది. కనుక మనమున్న ప్రాంతంలో, మనమున్న ప్రదేశంలో, మన కుటుంబంలో ఎంతమందికి దేవుని గురించి చెప్పగలిగాం? కనుక ఒకవేళ ఈ అనుభవాలు లేకపోతే ప్రభు దయతో క్షమించు. ఈ ఈస్టర్ రోజు నేను తీర్మానం చేస్తున్నాను తండ్రి, మరలా వచ్చే ఈస్టర్ వరకు మీ నామాన్ని ప్రకటించకుండా నేను ఉండలేను. వాళ్ళు బెదిరిపెట్టారు, ఇంకెప్పుడు చెప్పకూడదు ఈ నామం గురించి, ఆయన గురించి ఇంకెవరికి తెలియదు, చెప్పకూడదు అని బెత్తం తీసుకుని కొట్టి బెదిరిపెడితే వాళ్ళు అన్నారు, మీ మాట వినడం మంచిదా, దేవుని మాట వినడం మంచిదా చెప్పండి. మా దేవుని మేము ఆయన గురించి విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము అని తీర్మానం చేసుకున్నాం అని చెప్పారు, ధైర్యంగా చెప్పారు. కనుక ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడద్దు, ధైర్యంగా ప్రభుని గురించి ప్రకటించు. ఈ అనుభవాలు కలిగి ప్రభు యొక్క బలను సమీపించి ఆ బలలో మనం చేవేసే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా ప్రార్థన చేస్తుంది.